పాటల గురించి చెప్పే పని లేదు. సమాజం ఉర్రూతలుగుతా ఉంటుంది. ఆయన రాసిన ఒక పాట సినిమా కోసం రాస్తే ఒక రాజకీయ పార్టీ వాడితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోయింది. ఓడిపోవటంలో అంత ప్రధానమైన పాత్ర ఆ పాటే ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను క్యాంపెయిన్లో పోయి చూస్తే ఈ పాట వినటానికి ఆ ఊళ్ళో ఎవడు లేడు. ఒక 200 మంది 100 మంది ఆ మైక్ ముట్టి ఆటో మైక్ ఉండేది, వింటుండేవాడు. మళ్ళీ కన్నీరు పెట్టింది. వాళ్ళని ఇంకాడ గెలుస్తారు నాయన. అట్లాంటిది ఆయన మళ్ళీ పాట రాయమంటే ఈ మధ్య రాయకుండా పంపినవా? సరే, ఇప్పుడు సభాముఖంగా వారిని నేను కోరుతున్నా. అన్న ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఔన్నత్యం, తెలుగు జాతికి ఆయన తెచ్చిన కీర్తి, మానవాళికి ఆయన చేసిన సేవ, వీటన్నిటి మీద అన్న నీదైన స్టైల్లో మంచి పాట ఒకటి రూపొందించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన 30 అంశాల్లో అన్నగారు మహాపురుషుని మైలురాళ్ళు ఆయన చేశాడు. ఏమండి, పేదవాడికి ఆహారం ఎంత ముఖ్యమో ప్రపంచంలో తెలియజేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. అదే కిలో 2 రూపాయల బియ్యం అంటే ఏంటి? పేదోడికి ఆహార భద్రత. ఇవాళ ప్రపంచ దేశాలు ఎక్కడిద్దరు కూర్చున్నా ఆహార భద్రత మొదటి ఎజెండా. అంటే ఆయన ఏం చేశాడు? పేదోడు తెల్లారు లేస్తే బతుకు జీవుడా అని ఎక్కడ కూలికి పోవాలా అని ఎత్తుక్కుంటూ పోయాల్సిన రోజుల్లో 5 కిలోలు బియ్యం ఇంట్లో ఇచ్చేస్తే ఇక ఆ కుటుంబానికి ఎంత దండగా ఉంటుంది ఆ యజమానికి చెప్పండి. దాని వెనుకున్న రహస్యం అది. అట్లాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. అంతేకాదు, ఎన్ని పక్కా ఇళ్ళేంటి, మహిళలకి ఆస్తిలో సగం వాటా ఏంటి, ఆయన ఆరాధిస్తే కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ఇచ్చింది. ఇట్లాంటి అన్ని ముఖ్యమైన అంశాలన్నీ నేను తమకి పంపిస్తున్నా. దాన్ని ప్రజల్లో అజరామరంగా ఉండే విధంగా ఆయన ఔన్నత్యాన్ని దయచేసి ఆ బుక్ రిలీజ్ నాటికి తమరు డయాస్ మీద పాడాలని కోరుకుంటున్నాను. విజయలక్ష్మి పండిట్ గారు ఆ వయసులో ఆమె రిటైర్ అయినటువంటి వయసు. నిజంగా సమాజంలో ఎంతమందికో ఆస్తులు ఉంటాయండి. ఆస్తులు ఉన్నోళ్ళంతా గొప్పోళ్ళు కాదు. దాన్ని సరైన పర్పస్లో ఖర్చు చేయగలిగిన ఆలోచన ఉన్నోళ్ళే గొప్పోళ్ళు.